ఏమే ఎలా ఉన్నానే? ఏంటండి ఆడవాళ్ళు తయారైనట్టు ఇలా తయారవుతున్నారేంటి ఇంతసేపా? మరి సీఎం అల్లుడిగా నా బామ్మర్ది ఇప్పుడు అందరికీ పరిచయం కాబోతున్నాడు కదా, ఆ మాత్రం ఉండదా ఏంటి? అవునా అండి? నేను సీఎం దగ్గరికి వెళ్ళాక తనతో ఫొటోస్ దిగుతానే, అప్పుడు నువ్వే దగ్గరుండి దింపాలి. సరేలేండి, మీకు మాత్రం ఇంకా ఈ గుండీలు పెట్టుకోవడమే రాదు అనే విధంగా అంటూ వెంటనే ఇక గుండీలను సరిచేస్తూ ఉంటే అప్పలనాయుడు మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి ముత్యాలు వస్తుంది. అప్పుడు ముత్యాలు ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏంటయ్యా మీరేం ఆలోచిస్తున్నారు? మీరు ఇలా ఉంటే నచ్చడం లేదయ్యా. మీరు అన్యోన్యంగా అల్లరిగా మాట్లాడడం నేను చూడాలని అనుకుంటున్నాను. మీరు ఇలా ఉంటే ఎలా చెప్పండి అయ్యా అనే విధంగా ముత్యాలు అంటూ ఉంటే, మరోవైపు అప్పలనాయుడు మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, అల్లరిగా సంతోషంగా అన్యోన్యంగా ఎలా ఉండాలి ముత్యాలు? అసలు రాజుగడి మనసులో ఎవరు ఉన్నారో కూడా తెలుసుకోకుండా నువ్వు ఇంకొక పెళ్లి చేయడానికి సిద్ధపడ్డావు. కానీ ఆ దేవుడు ఈ బంధాన్ని కలిపాడు. ఈ బంధం కలిపినట్టే కలిపి తెగదింపును చేస్తే ఎలా దేవుడా? నువ్వే ఎలాగైనా ఈ బంధాన్ని నువ్వే ఒకటి చేయాలి అనే విధంగా అప్పలనాయుడు మనసులో అనుకుంటూ ఉంటే, ఏంటయ్యా ఏం ఆలోచిస్తున్నావు? ఈరోజు మన కొడుకు సీఎం అల్లుడిగా ప్రపంచానికి తెలియబోతున్నాడయ్యా. నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈ రోజును నేను ఎప్పుడూ మర్చిపోలేని రోజు. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా అనే విధంగా అంటూ అలా అప్పలనాయుడును చూస్తూ ఉంటుంది. రేణుక రాగానే నేను ఇంగ్లీష్లో 4 వర్డ్స్ నా రాజు గురించి మాట్లాడితే ఎంతో సంతోషపడతాడు అనే విధంగా మనసులో ముత్యాలు అనుకుంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. అత్త, ఓ అత్త, ఎక్కడ ఉన్నావు? రేణుక, వచ్చేసావా? నేను చెప్పినట్టుగా నాకు చెప్తావు కదూ అత్త. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అత్త. నీ నీ చెవి దగ్గర హియర్ బడ్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఎలా మాట్లాడితే నువ్వు అలా మాట్లాడితే సరిపోతుంది. అవునా రేణుక, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నా కొడుకు గురించి నేను మాట్లాడటం నాకు నిజంగా సంతోషంగా ఉంది రేణుక. సరే అత్త, ఇక్కడే ఉంటే అనుమానం వస్తుంది, నేను వెళ్తున్నాను అనే విధంగా అంటూ వెంటనే రేణుక అట్నుంచి వెళ్తూ ఉంటే, నీకు లొకేషన్ ఎక్కడో తెలుసు కదా రేణుక? తెలుసత్తా, నేను చూసుకుంటాను అనే విధంగా రేణుక ఈ విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. మరోవైపు సూర్యప్రతాప్ మాత్రం ముత్యాలు మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటే, చంద్ర మాత్రం కన్స్ట్రక్షన్ గురించి చెప్తూ ఉంటారు. అంతలో విజయాంబిక, తమ్ముడు, ఏంటక్క నీకు ఇన్విటేషన్ వచ్చింది తమ్ముడు? అవునా అక్క, అలా వెళ్ళటం నేనెప్పుడో మర్చిపోయానక్క. నేను వెళ్ళలేనక్క. ఏంటి తమ్ముడు, ఎంతో ప్రేమగా ఇన్విటేషన్ కార్డ్ని పంపించినప్పుడు నువ్వు ఇలా వెళ్ళకుండా ఉంటే వాళ్ళెంత బాధపడతారు తమ్ముడు. లేదక్క, నాకు వెళ్ళాలని అనిపించట్లేదు, నేను వెళ్ళలేనక్క. లేదు తమ్ముడు, నువ్వు ఇలా దిగులుగా ఉంటే రూప కూడా దిగులుగా ఉంటుంది. చూడు, ఎవరితో మాట్లాడకుండా ఎంత బాధపడుతుందో. నువ్వే ఇలా ఉంటే ఎలా తమ్ముడు? అవును బావగారు, మీరు ఫంక్షన్కి వెళ్ళాలి బావగారు. కానీ అక్క, తమ్ముడు, నువ్వేం చెప్పడానికి వీల్లేదు. నువ్వు ఆ ఫంక్షన్కి వెళ్తున్నావు, నీతో పాటు ఆ రూప కూడా వస్తుంది. అవును మావయ్య, రూప కూడా కొద్ది రోజుల నుండి సరిగా మాట్లాడట్లేదు. తనలో తానే బాధపడుతుంది మావయ్య. అలా బయటికి తీసుకెళ్తే కాస్తో కూస్తో కుదుట పడుతుంది కదా. సరే అక్క అనే విధంగా అంటూ వెంటనే ఇక సూర్యప్రతాప్ రూప దగ్గరికి వెళ్తాడు. రూప మాత్రం దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మా బంధాన్ని నువ్వే ఎలాగైనా మళ్ళీ కలపాలి స్వామి అనే విధంగా అంటూ దండం పెట్టుకుంటూ ఉండగా ప్రతాప్ చూసి, ఏంటమ్మా ఆ కళ్ళలో నీళ్ళేంటి? ఏం లేదు నాన్న. సరేలే అమ్మా, ఈరోజు నేను ఫంక్షన్కి వెళ్తున్నాను. అవునా నాన్న, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నాన్న. సరే నాన్న, నేను ఆఫీస్కి వెళ్తాను. ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదమ్మా. ఏంటి నాన్న మీరు అంటుంది? అంటే ఈ ఒక్కరోజే అమ్మా. ఈరోజు నువ్వు నాతో పాటు ఫంక్షన్కి వస్తున్నావు నాన్న.
అంతే అమ్మా, నువ్వేం చెప్పకూడదు. నువ్వు నాతో పాటు ఫంక్షన్‌కి వస్తున్నావు అంతే అంతే. సరే నాన్న, మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి నేనెందుకు కాదంటాను నాన్న. నేను వస్తే మీరు సంతోషంగా ఉంటారంటే ఎక్కడికైనా వస్తాను నాన్న అని ఈ విధంగా అంటూ ఉంటే, సరే అమ్మా, మరి ఫోన్ చేసి ఈరోజు లీవ్ పెట్టుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వమ్మా, నేను చూసుకుంటాను నాన్న అని రూప అంటూ ఉంటుంది. ఏమిటి తమ్ముడు, రూప ఒప్పుకుందా? ఒప్పుకుందక్క. మేమందరం అందరం కలిసి వెళ్దాం. మేమెందుకు తమ్ముడు, నువ్వు వెళ్ళు. వద్దక్క, నాతో పాటు అందరూ వచ్చినప్పుడు మీరందరూ కూడా రావాల్సిందే. అలాగే చంద్ర, సుమ మీరు కూడా వస్తున్నారు. అన్నయ్య, కన్స్ట్రక్షన్ పని మీద నేను వెళ్ళాలన్నయ్య, అది ఓకే అయితే మనకే ఆ కాంట్రాక్ట్ ఇస్తారు అని విధంగా చెప్పగానే వెంటనే సరే అని సూర్యప్రతాప్ అంటాడు. వెళ్ళు రూప, నువ్వు వెళ్ళాలి. నాన్న, ఈ గడ్డం ఇలాగే ఉంచుకుంటారా నాన్న? ఈ గడ్డాన్ని తీసేయండి నాన్న. మునుపటిలాగా మీరు నాకు కనబడాలి నాన్న. ఎందుకంటే మా నాన్న నాకు హీరోలాగా ఉండాలి కదా అని అనగానే, సరే అమ్మ, నువ్వు అనుకున్నట్టుగానే షేవింగ్ చేయించుకుంటాను అని విధంగా సూర్యప్రతాప్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు ఫంక్షన్కి అందరు కూడా విచ్చేస్తారు. అప్పుడే ముత్యాలు, అప్పలనాయుడు, రాజు అందరు కూడా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరూ చాలా సంబరపడిపోతూ ఉంటే రాజు మొహంలో మాత్రం కళ ఉండదు. ఇక వెంటనే అన్నయ్య అని వరాలు అనగానే, అది కాదన్నయ్య. ఏంటన్నయ్య, ఏం జరుగుతుంది? ఎంగేజ్మెంట్ ఏదో ఎవరికీ తెలియకుండా జరిగిందని అనుకున్నాం, కానీ ఇప్పుడు ప్రపంచానికే తెలియబోతుంది. రూపకు తెలిస్తే ఏమవుతుందన్నయ్య? నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదన్నయ్య అని అంటూ ఉంటే రాజు బాధపడిపోతూ ఉంటాడు. ఇక అదే సమయానికి వియ్యంకులను చూసి, నమస్తే బావగారు, నమస్తే వదిన గారు, నమస్తే సార్ అని విధంగా అంటూ ఉంటే, మీ అబ్బాయి కనిపించట్లేదు, ఇప్పుడే వచ్చాడు, తీసుకొని వస్తాను అని అంటూ ముత్యాలు అటుగా వెళ్తూ ఉంటే, ఎలా అన్నయ్య? ఏం చేస్తామన్నయ్య? అవునరా, ఏదో ఒకటి చేయాలరా, లేదంటే అమ్మాయి గారు చాలా బాధపడతారు. అంతలో ఏంటయ్యా ఇక్కడే ఉన్నారు? ఎలా అయ్యా, త్వరగా పారా, నీ కూడా అదే చెప్తున్నాను ముత్యాలు అని అప్పలనాయుడు అంటూ ఉంటే, పదరా పద, మనం త్వరగా వెళ్ళాలి అని అంటూ రాజును తీసుకెళ్తూ ఉంటారు. అల్లుడు గారు వచ్చేసారా? అవును, మా కోడలు కనిపించట్లేదు. మా కోడలు ఎక్కడ ఉంది? రెడీ అవుతుంది అని విధంగా అనగానే, ఆ దేవుడు మళ్ళీ ఇద్దరిని ఎలా ఒకటి చేస్తాడో ఏంటో అని అప్పలనాయుడు మనసులో అనుకుంటూ ఉండగా, అంతలో రాజు దగ్గరికి ముత్యాలు వచ్చి, ఏరా అయ్యా, నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇప్పుడు ప్రపంచానికే తెలియబోతున్నావురా. బస్తీలో పుట్టిన నువ్వు ఇప్పుడు ఇంత స్థాయికి ఎదిగావు, ప్రపంచానికి తెలియబోతున్నావు. ఎంత సంతోషంగా ఉందో మాటల్లో కూడా చెప్పలేకపోతున్నానురా అనే విధంగా ముత్యాలు అంటూ ఉంటే రాజు అలానే చూస్తూ ఉంటాడు. అదే సమయానికి రేణుక వస్తుంది. అత్త, మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారా? మీ చేతే నేను ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. అసలు ఈ ఈ పార్టీని నాశనం చేయడానికే నేను వచ్చాను. కానీ నీకు తెలియదత్తా ఇక్కడ ఏం జరుగుతుందో అని రేణుక అనుకుంటూ ఉంటే, అమ్మ, నీ సంతోషమే నాకు కావాలమ్మా అని రాజు అంటూ ఉంటాడు. అదే సమయానికి, పదండల్లుడు, లోపలికి వెళ్ళి కూర్చుందాం అని అనగానే వెంటనే లోపలికి వెళ్ళి కూర్చుంటారు. రేణుక, నేను చెప్పింది గుర్తుంది కదా? గుర్తుందత్తా, నేను చూసుకుంటాను కదా, నువ్వేం కంగారు పడకో అని రేణుక అంటూ ఉంటే, నేనే రమ్మన్నానయ్యా రేణుకను అని విధంగా ముత్యాలు చెప్తూ ఉంటుంది. మరోవైపు, నేను ఇప్పుడే వస్తానమ్మా అని అంటూ పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటే అదే సమయానికి గౌతమ్ వస్తాడు. రాజు, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రాజు. ఇప్పుడు నువ్వు సీఎం అల్లుడిగా అందరికీ పరిచయం కాబోతున్నావు. అయినా మా బంధం విడిపోదు, మాది జన్మజన్మల బంధం అంటూ చెప్పావు కదా రాజు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇక ప్రపంచానికి తెలిస్తే నీకు రూపకు ఉన్న సంబంధం విడిపోయినట్టే కదా. అంటే నేను మళ్ళీ నీ స్థానంలో నేను చేరవచ్చు. అంటే ఇప్పుడు నువ్వు విలన్, నేను హీరో. ఎప్పటికీ అలా కాదు, అమ్మాయి గారు ఎప్పటికైనా నా భార్యే. నువ్వలా అనుకుంటున్నావు, నీ భార్య ఎప్పటికీ కాదు, రూప నా భార్యే అవుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను తాళి కట్టింది అమ్మాయి గారి మెడలో. ఎప్పటికీ నీ సొంతం కాదు, ఎప్పటికీ నీకు దక్కదు, నువ్వు అనుకున్నది ఏది జరగదు అని రాజు అనగానే గౌతమ్ కోపంగా రాజు వైపు చూస్తూ ఉంటాడు.